అభ్యంతరం చేయలేదే, మిగతా పార్టీ వాళ్ళు ఈ అంశాన్ని తెర మీదకి అసలు తీసుకురానేలేదే, ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని మీతో పాటు పోటీ చేసినటువంటి అక్కడ మిగతా అభ్యర్థులు ఎవరు కూడా ఈ అంశాన్ని మీడియా ముఖంగా చర్చకు తీసుకురాలేదే అంటే మీరు చెప్తున్నది అబద్ధం. అంటే ప్రజాస్వామ్యం కూనీ చేసి అక్కడ గెలిచారు అంటే మీ ఓటమిని ఒప్పుకోకుండా కింద పడ్డ మాదే పై చేయలాగా, లేదంటే మనకి తైతక్కలాడడం రాక నేల ఎత్తు పొలాలకు ఉందని చెప్పేటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అంటే ఓటమిని ఒప్పుకుంటే మీ నిజాయితీని ప్రజలు గుర్తిస్తారు. ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేక ఏదో ఒక సాకు క్రియేట్ చేసి ఇతరుల మీద నెట్టేయడం. అక్కడ మీరు నియమించినటువంటి మీ పార్టీ ఇన్ఛార్జీలు, మీరు నియమించినటువంటి మీ ఎంపీ అవినాష్ రెడ్డి వీళ్ళెవరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి అక్కడ లేదు, అడగలేకపోయారు. డబ్బులు ఇచ్చి కొని ప్రలోభ పెడదాము అని చెప్పని చాలా మందిని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు